హాయ్ అండి. ఈరోజు నేను తోటకూర వేపుడు చేస్తాను. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడుతుండగా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు వేసుకుని కొంచెంసేపు వేయించుకున్న తర్వాత అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తోటకూర ఫ్రైలో. వేసుకుని కొంచెంసేపు వేయించుకోవాలండి. తర్వాత అందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకుని కొంచెంసేపు వేయించుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తోటకూరను కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే బాగా దగ్గరగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. చూసుకుంటూ ఉంటే ఇదిగోండి ఇలా దగ్గర అయిపోతుంది. నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోయే వరకు వేయించుకోవాలండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మీకు బాగా దగ్గరగా ఉడికిపోతుందండి. చూడండి ఎలా అయిందో. బాగుంది కదండి. ఇది చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.